ఛానల్ స్వర్ణాది హ్యాపీ హౌస్ వైఫ్. ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే నిజాం స్పెషల్ రెసిపీ, హైదరాబాద్ స్పెషల్ కుబానీ కా మీఠా. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక 100 గ్రాముల యాప్రికాట్, అంటే దీన్ని కుబానీ అంటారు. ఏ డ్రై ఫ్రూట్ షాప్లో అయినా మీకు ఈజీగా దొరుకుతుంది. వాటిని నీళ్ళలో ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. లేదు మీకు త్వరగా అయిపోవాలనుకుంటే ఒక 4 గంటల పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇలా నానిన యాప్రికాట్స్ని సీడ్స్ తీసేసి పీల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ రెసిపీ చాలా సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసి పక్కన ఉంచుకున్న సీడ్స్ని పగలగొట్టి అందులో నుంచి పప్పుని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది సేమ్ బాదం పప్పులా చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్కి గార్నిష్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా క్రష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులోకి మనం పీల్ చేసుకున్న యాప్రికాట్స్ని వాటర్తో సహా వేసుకోవాలి. అందులోకి ఇప్పుడు మనం యాప్రికాట్స్ ఎంతైతే తీసుకున్నామో దానికి సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ యాప్రికాట్ తీసుకున్నాను, దానికి 100 గ్రామ్స్ షుగర్ యాడ్ చేశాను. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు అందులోకి కొద్దిగా కేసర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. కలర్ యాడ్ చేస్తేనే ఈ స్వీట్ చాలా కలర్ఫుల్గా బాగుంటుంది. కలర్ యాడ్ చేయకపోతే ఇది చాలా ప్లెయిన్గా ఉంటుంది, అంత కలర్ఫుల్గా ఉండదు. ఇది 300 ఏళ్ళ నాటి స్పెషల్ నిజాం రెసిపీ. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఫ్రెష్ క్రీమ్